అని అంటాం కాదు. Just understand the term easy way. So if I say I have a smartphone user, for example, if you are a smartphone user, the data you generate every day will come into this category. For example, if you are a smartphone user and you are having all the apps in your mobile phone, which are Facebook, WhatsApp, Twitter, whatever it may be, the amount of data you generate, ఈ మొబైల్ నుంచి బయటికి జనరేట్ అవుతున్న డేటా అమ్మా, జాగ్రత్తగా వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్ డేకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇఫ్ యూఆర్ జనరేటింగ్ 1000 వాట్సాప్ మెసేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, దట్ మీన్స్ మీ క్లాస్లో టోటల్ 63 మెంబర్స్ ఉన్నారు. ఇట్ మీన్స్ 63,000 మెసేజెస్ అవుతాయి. ఎస్ ఆర్ నో? అలాగే యు ఆర్ జస్ట్ క్లికింగ్ ఏ లైక్ బటన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. లైక్ ఇన్స్టాగ్రామ్లోకి లైక్ కొట్టేస్తున్నాను నేను సింపుల్గా. నేను రోజుకి ఒక 10 మెంబర్స్కి లైక్ కొడతాను అనుకుందాం. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఎస్ ఎ నెంబర్, మీ 63 మెంబర్స్ కలిపి ఒక 10 మెంబర్స్కి లైక్ కొట్టినా సరే 630 లైక్స్ అవుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ రికార్డెడ్, రైట్? సో మీకు ఒక నెంబర్ చెప్తాను, మేబీ మీరు వినకపోయి ఉండొచ్చు. జస్ట్ సీ దిస్. ఒక 1 month టైంలో దిస్ ఇస్ అ టోటల్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ ఎవ్రీ యూజర్ ఈజ్ జనరేటింగ్. 40 exabytes ఆఫ్ డేటా ఫ్రమ్ హిస్ మొబైల్ ఫోన్. ఇది నేనేదో ఊరినే మిమ్మల్ని భయపడడానికి చేసిన నెంబర్ కాదు. ఐ హావ్ గాన్ త్రూ ఫోర్బ్స్ సర్వే. సో అక్కడ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫర్ ఎ పర్టికులర్ మొబైల్ ఫోన్ యూజర్ ఇన్ ఎ స్మార్ట్ ఫోన్, ఇఫ్ ఈ జనరేట్స్ డేటా, ఫేస్బుక్ అవనివ్వండి, ట్విట్టర్ అవనివ్వండి, ఇన్స్టా అవనివ్వండి, ఇఫ్ దే జనరేట్ డేటా కంటిన్యూస్లీ ఫర్ 1 month, దిస్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ అవ్వచ్చు, లైక్స్ అవ్వచ్చు, టోటల్ డేటా వచ్చి 40 exabytes ఆఫ్ డేటా అంట. మీకు అది మామూలుగా వెయిటింగ్ రూమ్ లో కొంతమంది ఉన్నారు. వెయిటింగ్ రూమ్ లో కొంతమంది వెయిట్ చేస్తున్నారు. యా, ఐఎమ్ క్లికింగ్. వాళ్ళకి టైం పడుతుంది జాయిన్ అవ్వడానికి. ఐఎమ్ కంటిన్యూస్లీ క్లికింగ్ దెమ్, డోంట్ వరీ. సో చూడండి, 40 exabytes ఆఫ్ డేటా ఇట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్. సో ఈ 40 exabytes ఆఫ్ డేటాని నార్మల్ నెంబర్స్ చూస్తే యూ కెన్ సీ ద నెంబర్, రైట్? కింద ఒక నెంబర్ కనబడుతుంది మీకు. అంటే ఒక గ్లాన్స్ లో చూస్తే 1 exabyte ఈజ్ ఈక్వల్ టు దట్ మెనీ నెంబర్ ఆఫ్ బైట్స్. 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో కూడా నాకు తెలియదు. ఒక్కసారి అడిగి చెప్తే నేను కౌంట్ చేసుకోవాలి. ఐ కెనాట్ టెల్ ఇట్ ఇన్ ఏ క్విక్ వే. నేను 40 exabytes అంటున్నాను అంటే దట్ నెంబర్ మల్టిపుల్స్ విత్ 40. మీ క్లాస్ లో ఉన్న వాళ్ళు 63 మెంబర్స్. సో 63 ఇంటూ మల్టిపుల్స్ ఆఫ్ దట్ నెంబర్. అర్థమవుతుందా? సో దట్ మచ్ అమౌంట్ ఆఫ్ డేటా విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ అ మొబైల్ ఫోన్ యూజర్. మన క్లాస్ నుంచి మాత్రమే, ఓన్లీ మన క్లాస్, అది సిఎస్సి 4th year సెక్షన్ 3 నుంచి. క్లియర్? సో నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ డేటాని ఎలా స్టోర్ చేస్తాము, ఎలా రిట్రీవ్ చేస్తాము, ఎలా ప్రాసెస్ చేస్తాము? దట్స్ అ బిగ్ పజిల్. సో ఐ కాల్ దమ్ యాజ్ కన్స్ట్రెంట్స్. ఎటువంటి కైండ్ ఆఫ్ డేటాబేస్ కైనా సరే మేజర్ కన్స్ట్రెంట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ రెగ్యులర్ యూసేజ్ లో ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు కదా మీరంతా. ఎవ్రీబడి యూజింగ్ ఫేస్బుక్, రైట్? ఆర్ ఎవ్రీబడి వాట్సాప్ కదా, అందరూ వాట్సాప్ యూజ్ చేస్తున్నారు. టేక్ అన్ ఎగ్జాంపుల్, వాట్సాప్ లో నేను ఒక మెసేజ్ పంపించాను మీ అందరికి గ్రూప్ లో. ఇప్పుడు జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, జాయిన్ అవ్వమని చెప్పి ఒక మెసేజ్ పంపించాను. మీకైతే హాఫ్ అన్ అవర్ తర్వాత డెలివరీ అయింది. అది మనం మంచి అప్లికేషన్ అంటామా? ఈజ్ అట్ ఎ బెటర్ వే ఆఫ్ సర్వింగ్? నో, రైట్? సో ఇన్స్టెంట్ మెసేజింగ్, కొట్టగానే వెళ్ళిపోవాలి, అటు నుంచి రిప్లై వచ్చేయాలి, ఫైల్ ఏదైనా అప్లోడ్ చేస్తే స్టోర్ అయిపోవాలి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వెంటనే నాకు పోస్టింగ్ కనిపించాలి. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ హ్యాపెండ్ ఇన్ ఎ వెరీ ఫాస్టర్ వే కదా. దట్ మీన్స్ డేటా స్టోరేజ్ కానీ, రిట్రీవల్ కానీ, ప్రాసెసింగ్ కానీ చాలా క్విక్గా అవుతుంది. సో ఎలా చేస్తాం ఇంత డేటా అనేది నా పజిల్ అనమాట. నేను 40 exabytes ఆఫ్ డేటా గురించి మాట్లాడుతున్నాను. ఇక ఇంత అమౌంట్ ఆఫ్ డేటాని ఇన్స్టెంట్గా నేను ఎలా చేయగలను, వర్కౌట్ చేయగలను. సో దానికి సొల్యూషన్ నేను ఇప్పుడు ఈ కంప్లీట్ సబ్జెక్ట్లో చెప్తాను మీకు. బిగ్ డేటా వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్. సో నౌ విల్ సీ. బిగ్ డేటా అంటే మనకు అర్థమైంది. ఇప్పటివరకు మనకు తెలిసిన డెఫినేషన్ అయితే నాకు తెలియదు. మనం జనరల్గా ఆలోచిద్దాం. నేనేమంటున్నానంటే, లార్జ్ డేటా సెట్స్ జనరేట్ అవుతాయి అంటున్నాను. వీఆర్ బీయింగ్ జనరేటెడ్ విత్ లార్జ్ డేటా. అది వాట్సాప్ అవ్వచ్చు, ఈమెయిల్స్ అవ్వచ్చు, లార్జ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గెటింగ్ జనరేటెడ్. నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే, హౌ టు స్టోర్ ద డేటా, హౌ టు ప్రాసెస్ ద డేటా, హౌ టు అనలైజ్ ద డేటా. సో ఇప్పుడు బిగ్ డేటాకి డెఫినేషన్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ లార్జ్ డేటా సెట్స్ విచ్ కెనాట్ బి ప్రాసెస్డ్ విత్ ద ట్రెడిషనల్ మెకానిజం. ప్రీవియస్గా మనకున్న మెకానిజంతో నేను దాన్ని వర్కౌట్ చేయలేను. కొత్తది ఏదైనా కావాలి నాకు, అందుకే నేర్చుకున్నాను ఈ సబ్జెక్ట్ నేను. So you can frame a sentence by yourself telling that big data is nothing but collection of large data sets, but it cannot be processed with the traditional mechanism. దీనికి నాకు ఏదైనా టూల్స్ కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ, కొత్త అప్లికేషన్స్ కానీ కావాలి. సో ఐఎమ్ జస్ట్ ఫ్రేమింగ్ ఎ సెంటెన్స్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. దిస్ ఇస్ ఎ బిగ్ డేటా డెఫినేషన్. ఈజీ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ తక్కువ ఫీల్ అవ్వద్దు. డేటా ఉంది, వస్తుంది, వెళ్తుంది. ఎలా స్టోర్ చేస్తాను నేను దాన్ని? సో ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు బి ప్రాసెస్డ్ విత్ ద ట్రెడిషనల్ మెకానిజమ్స్. ఐ నీడ్ సమ్ వన్స్ హెల్ప్ విచ్ ఆర్ నథింగ్ బట్ న్యూ టూల్స్ అండ్ టెక్నిక్స్. అందరికి అర్థమవుతుంది కదా ఇది? సో దిస్ ఇస్ మై ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్, ఇంత డేటా నేను చెప్తున్నాను, నోట్తో చెప్తున్నాను మామూలుగా మొబైల్ ఫోన్ అని. మనకి మొబైల్ ఫోన్ కాకుండా
డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా జనరేట్ అవుతుంది అదర్ దాన్ మొబైల్ ఫోన్. ఆ సోర్సెస్ ఏంటో చూద్దాం మనం. ఐ కాల్ ఇట్ యాజ్ డిఫరెంట్ సోర్సెస్ ఫర్ ది బిగ్ డేటా. ఫస్ట్ వన్, మీరు ఎప్పుడన్నా ఈ వర్డ్ విన్నారా? బ్లాక్ బాక్స్ అనే వర్డ్ విన్నారా? ఎనీ వన్ ఫ్రమ్ ద క్లాస్ హ్యావ్ యు ఎవర్ హర్డ్ ఎ వర్డ్ కాల్డ్ యాజ్ బ్లాక్ బాక్స్? విన్నాం కదా? ఎస్. సో జాగ్రత్తగా చూడండి. నేను దీన్ని విత్ యానిమేషన్స్ చెప్తున్నాను అంతే, మీకు అర్థమైన దాన్ని. వెన్ యు ఆర్ ట్రావెలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ట్రైన్ టు ట్రావెల్ ఇన్ ఎ ఫ్లైట్, మీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యే వరకు కంప్లీట్ గా గ్రౌండ్ స్టేషన్స్ తో కమ్యూనికేట్ చేయాలి. నేను అంటే ప్రాపర్ వెదర్ కండిషన్స్ కానీ అవ్వచ్చు, ప్రాపర్ టైమింగ్ స్పీడ్ అవ్వచ్చు, ప్యాసింజర్స్ అందరికి ఇంటిమేట్ చేయడానికి ఇంటర్నల్ కమ్యూనికేషన్ అవ్వచ్చు. దే హ్యావ్ టు కమ్యూనికేట్ కంటిన్యూస్లీ అంటిల్ ఇట్ రీచెస్ ది డెస్టినేషన్, రైట్? సో ఈ కమ్యూనికేషన్ లో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ఒక ప్లేన్ జనరేట్ చేస్తుందో దాన్ని మనం బిగ్ డేటా అంటాం. ఎందుకని బిగ్ డేటా అంటున్నాం అంటే, ఒక ప్లేన్ ట్రావెల్ కంప్లీట్ చేసేటప్పటికి అది కన్జ్యూమ్ చేసే, ఐ మీన్ క్రియేట్ చేసే డేటా అంట ఇట్ విల్ బి మోర్ దాన్ టీబీ అంట. 1 TB కన్నా ఎక్కువ అంట డేటా అది. సో ప్రతిరోజు ఎన్ని ఫ్లైట్స్ తిరుగుతున్నాయి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ సింగిల్ ఫ్లైట్. ఒక బొమ్మ వేసాను అక్కడ నేను ఫ్లైట్ గురించి. సో వీ హ్యావ్ లోకల్ ట్రాన్స్మిషన్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి. వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్మిషన్, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి. ఫ్లైట్స్ ఆర్ కంటిన్యూస్లీ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ కదా, ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నాం మనం ఆటోమేటిక్ గా. సో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ చేస్తోంది అనేది ఇట్ విల్ బి దేర్, అండ్ దట్ బ్లాక్ బాక్స్ విల్ బి రిసైడింగ్ ఇన్సైడ్ ద ప్లేన్ ఓన్లీ. మనకి ఎప్పుడైనా ప్లేన్ క్రాష్ అయినప్పుడు బ్లాక్ బాక్స్ ని సెర్చ్ చేస్తారు. మేబీ అంటే వాడు కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాడా, పొరపాటున మిస్టేక్ మన సైడ్ జరిగిందని ఐడెంటిఫికేషన్ కోసం దిల్ గో అండ్ సెర్చ్ ఫర్ ద బ్లాక్ బాక్స్. దట్ ఈస్ ఫస్ట్ సోర్స్ ఆఫ్ డేటా. సెకండ్ వన్ ఈస్ సోషల్ మీడియా డేటా. అంటే ఇది మనం ఇందాక మాడుకున్న డేటా, విచ్ ఈస్ ఫేస్బుక్, వాట్సాప్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, యూట్యూబ్, ట్విట్టర్, ఈమెయిల్స్. దీస్ ఆర్ ద జనరల్ యాప్స్. ఇవి కాకుండా మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఫేస్ యాప్ అంటున్నారు, మొన్నటి వరకు టిక్ టాక్ ఉంది, లేకపోతే ఇంకా ఏదైనా అదర్ ఆల్టర్నేటివ్ యాప్స్ ఉన్నాయి మీ దగ్గర. యు ఆర్ జనరేటింగ్ డేటా త్రూ డిఫరెంట్ మొబైల్ అప్లికేషన్స్. మీకు తెలుసో లేదో, ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా ఒక మినిట్ కి దే ఆర్ జనరేటింగ్ 5 lakhs ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకోండి, 5 lakh కామెంట్స్ అవ్వచ్చు, వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే షేర్స్ అవ్వచ్చు జరుగుతున్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకుంటే ఫర్ 1 minute కి మోర్ దాన్ 3 lakh వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయంట డిఫరెంట్ లొకేషన్స్ లో. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది ఈ డేటా అంతా? ఇట్స్ నాట్ జస్ట్ ఫిగర్ కదా, 3 lakhs అంటే 3 lakhs కాదు కదా. పర్ డే కి 24 hours ఉన్నాయి, పర్ అవర్ కి 260 minutes ఉన్నాయి. నేను ఒక మినిట్ కి 3 lakhs అంటున్నాను. సో ఎంత డేటా వెళ్తుంది మళ్ళీ మెమరీలోకి? సో దట్స్ అ ప్రాబ్లం. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ డేటా. ఇవన్నీ కాకుండా సెర్చ్ ఇంజన్స్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ మీరు నిద్రపోయే వరకు యూ హ్యావ్ బీన్ యూజింగ్ గూగుల్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఏం కావాలన్నా గూగుల్ ఇవ్వాల్సిందే. సో యూ విల్ సెర్చ్ ఇన్ గూగుల్, ఆర్ సంబడి విల్ సెర్చ్ ఇన్ యాహూ, ఆర్ సంబడి విల్ సెర్చ్ ఇన్ బింగ్. దే నీడ్ డేటా ఫ్రమ్ గూగుల్. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఇన్ గూగుల్, మీకు రిజల్ట్ అప్రోప్రియేట్ గా రావాలా అక్కర్లేదా? యూ నీడ్ ఆర్ నాట్? రావాలి, లేకపోతే మీరు గూగుల్ మళ్ళీ యూజ్ చేయరు. ఇఫ్ యూఆర్ యాక్సెసింగ్ బింగ్, యు ఆర్ సర్చింగ్ బింగ్, బింగ్ లో రిజల్ట్స్ అప్రోప్రియేట్ గా లేవని చెప్పి గూగుల్ ఎక్కువ వాడుతున్నామని చెప్తారు. బింగ్ లో రిజల్ట్స్ లేట్ అవుతున్నాయని చెప్పి గూగుల్ వాడుతున్నామని చెప్తారు. దట్ మీన్స్ యు ఆర్ ఫీలింగ్ కంపాటబుల్ విత్ దట్ స్పెసిఫిక్ సెర్చ్ ఇంజిన్, బికాస్ ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అయినా సరే నీకు అది ఈజీగా ఇచ్చేస్తుంది గూగుల్. దట్స్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సో ఎంత లార్జ్ డేటా ఉన్నా సరే డేటాని స్టోర్ చేయాలి జాగ్రత్తగా, సో దట్ యూజర్ అడగగానే తెచ్చి నీకు ఇచ్చేయాలి. ఎస్ ఆర్ నో? దీనికి సంబంధించి ఓడి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ లో, అంటే మనం నెక్స్ట్ నేర్చుకోబోయే క్లాస్ లో ఈ గూగుల్ కి సంబంధించి ఒక చాప్టర్ ఉంది మనకి. ఐ విల్ టెల్ ఇట్ వెరీ క్లియర్లీ, జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో దట్ ఈస్ సెకండ్ సోర్స్ ఆఫ్ డేటా. సో మనం, మీకు చాలా సోర్సెస్ ఉన్నాయమ్మా, ఈజీగా అర్థమవుతాయని చెప్పి నేను 2-3 పిక్ చేసుకున్నాను. లెట్స్ సీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా. భాను సార్ బిగ్ డేటా అని నిన్నటి నుంచి చెప్తున్నారు. ఈ బిగ్ డేటా అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అంటే, ఐ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. మనం ఇప్పుడే చూసాం కదా, ఎక్కువ డేటా జనరేట్ అవుతుంది కదా మొబైల్ ఫోన్స్ నుంచి, సెర్చ్ ఇంజిన్స్ నుంచి, బ్లాక్ బాక్సెస్ నుంచి. ఆ డేటా మొత్తాన్ని వాల్యూమ్ అంటున్నాను. వాల్యూమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. సో ఐ కాల్ ఇట్ యాజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా విచ్ ఈస్ అ బిగ్ డేటా. సెకండ్ వన్ ఈస్ వెలాసిటీ. ఇప్పుడు మనం గూగుల్ గురించి మాట్లాడుకున్నాం. గూగుల్ కి ఇన్పుట్ ఇవ్వగానే నీ డేటా స్టోర్ అయిపోవాలి. గూగుల్ నుంచి రిట్రీవ్ అవుతున్నప్పుడు క్విక్ గా వచ్చేయాలి. యూ కాల్ ఇట్ యాజ్ స్పీడ్. సో వెలాసిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్. హై స్పీడ్ అక్యుములేషన్ ఆఫ్ డేటా, హై స్పీడ్ రిట్రీవల్ ఆఫ్ డేటా. నా థర్డ్ వన్ ఈస్ వెరైటీ ఆఫ్ డేటా. వెరైటీ అని ఎందుకు అంటున్నానంటే, మీరు వాట్సాప్ లో ఇమేజెస్ పంపిస్తున్నారు, ప్రతిరోజు ఒక్కొక్కడు కనీసం 10-15 మీమ్స్ పెడుతున్నారు పని కట్టుకుని. సో ఇదంతా డేటానే కదా. సో వీ కాల్ ఇట్ యాజ్ వెరైటీ ఆఫ్ డేటా. ఆడియో మెసేజెస్, వీడియో మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్, యానిమేటెడ్ జిఏఎఫ్స్ ఇవన్నీ ట్రావెల్ అవుతున్నాయి వాట్సాప్ లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. సో ఐ కాల్ ఇట్ యాజ్ వెరైటీ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ వన్ ఈస్ వెరాసిటీ. ఈ వర్డ్ జాగ్రత్తగా వినండి.
వెరాసిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే డేటా స్టోర్ చేస్తున్నాం బాగానే ఉంది, అప్రోప్రియేట్ డేటా స్టోర్ అవుతుందా లేదా, డేటా రిట్రీవ్ చేస్తున్నాం బాగానే ఉంది, అప్రోప్రియేట్ డేటా రిట్రీవ్ అవుతుందా లేదా. దీన్ని మనం ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఆర్ అన్సర్టనిటీస్ ఇన్ డేటా. డేటాలో ఏదన్నా తేడా ఉందా. సో ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ క్రియేటెడ్ యాప్, మీరు ఏమంటారంటే యాప్లో వల్గర్గా ఉన్న మెసేజ్ ఏమి ఉంచకూడదు అంటారు. నీ ప్రోగ్రామ్ అలా రాస్తే మెసేజ్ టైప్ చేయగానే డిలీట్ అయిపోతుంది. ఇఫ్ ఐ సే ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ వీడియో షూట్ చేయకూడదని చెప్పాను, నేను చేశాను అంటే నా అకౌంట్ డిలీట్ అయిపోతుంది, డేటా స్టోర్ అవ్వదు. దట్ మీన్స్ యూ ఆర్ రెస్ట్రిక్టింగ్ ఇట్. వీ కాల్ ఇట్ యాజ్ వెరాసిటీ. అండ్ లాస్ట్ వన్ ఈస్ వాల్యూ. ఇది జాగ్రత్త, నా దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అవైలబుల్గా ఉన్నా సరే నేను మాత్రం నాకు కావాల్సిందే తీసుకుంటాను, మిగతాది నాకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ సర్చింగ్ ఫర్ బిగ్ డేటా, టెక్స్ట్ బుక్ అనుకుందాం, మీకు పీపీటీస్ వీడియోస్ వస్తే మీరు చూడరు, టెక్స్ట్ బుక్సే కావాలి మీకు. సో విల్ గో ఫర్ ది పీడిఎఫ్స్ ఓన్లీ, అవైలబుల్ పీడిఎఫ్స్. దాన్ని నేను వాల్యూ అంటాను. సో మొత్తం గుర్తున్నాయి కదండి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వాల్యూమ్, వెరాసిటీ, వెరైటీ, వెరాసిటీ, వాల్యూ. ఈ 5ని నేను ఏమంటానంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా అంటాను. నౌ నెక్స్ట్ వన్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిగ్ డేటా. ఇది కూడా జాగ్రత్తగా వినండి, ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ అమ్మా. డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ డేటా చూపించాను నేను మీకు ఇందాక. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా చూసారు మీరు ఇప్పుడు. నౌ ఐమ్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. మీ అందరూ DBMS లో ల్యాబ్ చేశాం కదా, లాంగ్ బ్యాక్ DBMS ల్యాబ్ చేశారు కదా. మీ DBMS లో టేబుల్ చేసినప్పుడు టేబుల్లో ఫీల్డ్ వాల్యూస్ ఉంటాయి. మీరు స్టోర్ చేస్తున్న ఫీల్డ్ ఏదైతే వాల్యూ పెడుతున్నామో ఆ ఫీల్డ్ నేమ్ వాల్యూ ఎగ్జాక్ట్ గా అట్రిబ్యూట్ వాల్యూతో మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ అన్నాను, కింద నేను బాను అని పేరు రాయలేను. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు గివ్ 10 డిజిట్ నెంబర్. అది కరెక్ట్ గా తర్వాత, బట్ నెంబర్ మాత్రం 10 డిజిట్ ఉండాలి, న్యూమరికల్ నెంబరే ఉండాలి. ఫోన్ నెంబర్ డెసిమల్ వాల్యూస్ ఇవ్వలేను నేను, ఇస్తానా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో వెన్ యూఆర్ స్టోరింగ్ ద డేటా, హౌ ద డేటా ఈస్ బీయింగ్ స్టోర్డ్ అండ్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో లెట్ us see, we have 3 different categories over here. దానిని ఎక్స్ప్లెయిన్ చేసిన జాగ్రత్త. ఫస్ట్ వన్ ఈస్ అన్స్ట్రక్చర్డ్ డేటా. సరే మీకు అర్థమయ్యేలా చెప్తా. మీ పీసీస్ లో మీ దగ్గర ఉన్న డేటాని సార్ట్ చేసుకుని దాచుకోమని చెప్పారు. మీరేం చేస్తారంటే ఆడియో ఫైల్స్ అన్ని ఒక చోట, వీడియో ఫైల్స్ అన్ని ఒక చోట, టెక్స్ట్ ఫైల్స్ ని ఒక చోట పెట్టమా మనం. వీల్ సార్ట్ ద డేటా. మన డేటా మనం సార్ట్ చేసి పెట్టుకుంటాం. అలా సార్టెడ్ గా లేదనుకోండి, దాన్ని ఏమంటాను నేను? అన్సార్టెడ్ డేటా అంటాను. వెంటనే ఒక పేజ్ లో నుంచి 100 ఫైల్స్ ఉన్నాయి, 100 ఫైల్స్ లో ఆడియో ఫైల్స్ ఉన్నాయి, వీడియో ఫైల్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. నేను సడన్ గా ఒకరిని పిలిచి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చరణ్ ఉన్నాడు, చరణ్ పిలిచి నాకు పలానా సాంగ్ ప్లే చేయాలంటే వాడికి టైం పడుతుంది ఆ సాంగ్ ఎదగడానికి, బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. సో సచ్ కైండ్ ఆఫ్ డేటా విల్ బి కాల్డ్ యాజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. దానిలోకి ఈ ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, మెడికల్ ఇమేజింగ్స్ ఉంటాయి కదా, మనకి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు పీపుల్ విల్ గో ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయాగ్నోసిస్, అవన్నీ కూడా దీని కిందకి వస్తాయి, అన్స్ట్రక్చర్డ్ డేటా కిందకి. సో ఇప్పుడు బాగానే ఉంది, ఎక్స్ప్లెనేషన్ బాగానే చెప్పారు, కానీ దాన్ని ఎలా చెప్తాం సార్ అంటే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. అన్స్ట్రక్చర్డ్ డేటా విల్ నాట్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ డేటా మోడల్ అండ్ ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ టు స్టోర్ ద డేటా. ఫైన్. సెకండ్ కేటగిరీ ఈజ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. అంటే ఇది అన్స్ట్రక్చర్డ్ కాదు, స్ట్రక్చర్డ్ కాదు, ఈ కేటగిరీ అనమాట. అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే, ఇంతకుముందు నేను చెప్పినప్పుడు అదే పీసీలో అన్ని ఫైల్స్ గజిబిజిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఫైల్ టైప్ మీద క్లిక్ చేశారు, సార్ట్ ద ఐటమ్స్ బేస్డ్ ఆన్ ద టైప్ అని కొట్టాము, కొట్టగానే సార్ట్ అవుతాయి అవ్వ. ఆడియో ఫైల్స్ అని ఒక పక్కకి, వీడియో ఫైల్స్ అని ఒక పక్కకి సార్ట్ అయిపోతే నీట్గా ఆర్డర్లోకి. దాన్ని నేను సెమీ స్ట్రక్చర్డ్ అంటాను. దీనికి ఒక ప్రాపర్ డేటా మోడల్ లేదు, కానీ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ మాత్రం ఫాలో అవుతుందంట డేటా స్టోర్ చేసుకోవడానికి. రిట్రీవల్ కి కంపేర్ టు అన్స్ట్రక్చర్డ్ దీనికి కొంచెం ఈజీ, నాకు కొంచెం అర్థమవుతుంది డేటా రిట్రీవ్ చేసుకోవడానికి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా. సో ఇది జాగ్రత్తగా వినండి, ఇది మనకు తెలిసిన డేటా. మీ ఇప్పటివరకు మాట్లాడుతున్న DBMS లో డేటాబేస్ టేబుల్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు మీ పీసీలో వర్డ్ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో, PDF ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో అట్లా విడివిడిగా దాచుకున్నారు అనుకోండి, నేను మిమ్మల్ని వెంటనే ఓపెన్ చేయండి వర్డ్ అనగానే మీరు వర్డ్ ఫోల్డర్లోకి వెళ్తారు, మొత్తం వర్డ్ ఫైల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డేట్ వైజ్ స్టోర్ చేసుకుంటారో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టోర్ చేసుకుంటారో మీ ఇష్టం, మీ రిట్రీవల్ని బేస్ చేసుకొని. సో డేటా ఎప్పుడైనా సరే ప్రాపర్ డేటా మోడల్ని కానీ ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ని కానీ ఫాలో అయితే ఐ కాల్ ఇట్ యాజ్ ఏ స్ట్రక్చర్డ్ డేటా. జాగ్రత్త, వీ హ్యావ్ 3 కేటగిరీస్: అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, స్ట్రక్చర్డ్ డేటా. క్లియర్? సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా దట్ వీ హ్యావ్. సో వీ హ్యావ్ కవర్డ్ క్యారెక్టరిస్టిక్స్, వీ హ్యావ్ కవర్డ్ టైప్స్ ఆఫ్ డేటా, వీ హ్యావ్ కవర్డ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ డేటా. ఇప్పుడు బిగ్ డేటా వల్ల మనకి ఉపయోగం ఉన్న డిఫరెంట్ అప్లికేషన్స్ చూద్దాం, అంటే ఎక్కడెక్కడ బిగ్ డేటా హెల్ప్ఫుల్ అవుతుంది అని. సో ఎంతమంది హాలిడేస్ లో నెట్ఫ్లిక్స్ చూశారు? నెట్ఫ్లిక్స్ చూసి ఉంటాం కదా ఖచ్చితంగా. మనీ హేస్ట్ అనే సిరీస్ మొత్తం ఫినిష్ చేసి ఉంటారు నాకు తెలిసి అందరూ మాక్సిమం, లేదా కనీసం డార్క్ సిరీస్ చూసుంటారు, లేకపోతే ఇంకో సిరీస్ చూసుంటారు.
వీ హ్యావ్ Yes, బీన్ sir. అడిక్టెడ్ టు ద Yes, sir. వెబ్ సిరీస్ కదా, అందరం చూసాం కదా. సో వెబ్ సిరీస్ ఎడిక్ట్ అయిపోయాం మనం అందరం. ద క్వశ్చన్ ఈస్, చాలా మంది మూవీస్ కూడా చూసుంటారు దానిలో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బాగా యాక్షన్ మూవీస్ ఇష్టం అనుకోండి. నేను ఈ రోజు మంచి యాక్షన్ మూవీ చూశాను హాలీవుడ్ది. నెక్స్ట్ టైం మళ్ళీ నేను లాగిన్ అయినప్పుడు రిలేటెడ్ మూవీస్ అన్ని కింద వస్తాయా? నువ్వు ఈ సినిమా చూసావు కాబట్టి ఇది కూడా చూడు బాగుంటాయి అని చెప్పి నాకు ఒక సజెషన్స్ వస్తాయి కదా. దట్ విల్ బి డన్ బిగ్ డేటా ఓన్లీ. బిగ్ డేటా ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద డేటా. ఆ కంట్రీ రిలేటెడ్ డేటా మొత్తం పెట్టుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్ ఉంది, నేను మూవీ వాచ్ చేస్తున్నాను. సో నెట్ఫ్లిక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 63 మెంబర్స్ మనమే అనుకుందాం, ఇంక్లూడింగ్ మీ 64 మెంబర్స్ ఉన్నాం సబ్స్క్రైబర్స్. నేను యాక్షన్ మూవీ చూశాను, మీలో ఇంకెవరన్నా దినేష్ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ హీల్ గో ఫర్ ఎనీ కామెడీ మూవీ. దినేష్కి రేపు మార్నింగ్ కామెడీ మూవీ రాదు, సారీ యాక్షన్ మూవీ రాదు, కామెడీ మూవీ వస్తుంది సజెషన్ కింద. నాకు మాత్రం యాక్షన్ మూవీ వస్తుంది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 63 మెంబర్స్, బట్ అస్యూమ్ దట్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నెట్ఫ్లిక్స్ కి త్రూ అవుట్ ద గ్లోబ్. బట్ వాళ్ళందరికీ వాళ్ళు చూసిన మూవీస్ ని బేస్ చేసుకుని రికమెండేషన్స్ వెళ్తాయి. ఎస్ ఆర్ నో? ఈ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు అంటే నెట్ఫ్లిక్స్ చేస్తుంది. అందుకే నెట్ఫ్లిక్స్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే మనం వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనం చూసిన మీ మూవీస్ లిస్ట్ ని బేస్ చేసుకుని సజెషన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. నాట్ ఈవెన్ ఇన్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ లో అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి నేను ఒక షూ కొన్నాను ఇవాళ, రేపు పొద్దున షూస్ కోసం వెతికాను, నాకు థర్డ్ డే వెళ్ళి లాగిన్ అవ్వగానే షూసే కనిపిస్తాయి, ఫస్ట్ ఇంకేం కనిపించవు. ఫర్ ఎట్ గ్లాన్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్లిప్కార్ట్ ఓన్లీ షూస్ అమ్ముతుందా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను షూస్ మాత్రం వెతుకుతున్నాను. సో నా ఐడి నుంచి ఏవైతే సెర్చెస్ అది చూసిందో వాటిని బేస్ చేసి సజెషన్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూ బై ఏ మొబైల్ ఫోన్, ఇట్ విల్ సజెస్ట్ యూ ఇయర్ ప్లగ్స్ ఆర్ ఇట్ విల్ సజెస్ట్ యూ ది బ్లూటూత్ హెడ్సెట్స్, ఎందుకంటే దీంతో పాటు ఇది కూడా కొన్నారు అని చెప్తుంది మనకు అది. దీస్ ఆర్ ఆల్ బీయింగ్ హ్యాపెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బిగ్ డేటా. బెస్ట్ ఎగ్జాంపుల్ టు బి అండర్స్టూడ్ ఈస్ నెట్ఫ్లిక్స్. అందుకే నేను మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇవి కాక చాలా ఉన్నాయి. సో మనలో చాలా మంది ఆటలాడతారు, చాలా మంది అనుకుందాం పని ఆడిన వాళ్ళందరికీ దెబ్బలు తగిలి ఉంటాయి, ఖచ్చితంగా ఎక్స్రే వెళ్ళి ఉంటాం మనం హాస్పిటల్స్కి, వెళ్ళుంటాం. సో వీ ఆల్సో టేక్ దెమ్ యాజ్ డిఫరెంట్ అప్లికేషన్స్. సో టేక్ ఇట్ యాజ్ ఫస్ట్ వన్ హెల్త్ కేర్ అప్లికేషన్. హాస్పిటల్కి వెళ్తాను, డాక్టర్ ఏమంటాడంటే హెల్త్ బాగాలేదు అనుకోండి, బ్లడ్ టెస్ట్ అనొచ్చు. దే విల్ కలెక్ట్ ఎ స్మాల్ శాంపుల్ ఆఫ్ బ్లడ్ అండ్ దే విల్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఫ్రమ్ దట్. నాకు పెద్ద లిస్ట్ ఇస్తారు, హిమోగ్లోబిన్ ఎంత ఉంది అంత ఉంది అని, పెద్ద రిపోర్ట్ అది డేటా సేవ్ అయ్యే ఉండాలి వాళ్ళ దగ్గర. కాళ్ళకి ఏదైనా చిన్న ఫ్రాక్చర్ జరిగితే దే విల్ గో ఫర్ స్మాల్ ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ స్కానింగ్, అవన్నీ డేటా స్టోర్ చేస్తాం. దీస్ ఆల్ విల్ బి అప్లికేషన్స్ దట్ విల్ బి డన్ ఇన్ ది మెడికల్ ఇండస్ట్రీ విత్ ద హెల్ప్ ఆఫ్ బిగ్ డేటా. అట్లానే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫ్రాడ్ డిటెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఐ గో ఫర్ మనీ విత్డ్రాల్ విత్ మై ఏటీఎం కార్డ్ ఇన్ విశాఖపట్నం, ఎన్ఏడిలో స్వైప్ చేసి నేను 2000 తీసుకున్నాను. ఎగ్జాక్ట్ గా 5 మినిట్స్ తర్వాత సేమ్ కార్డు యూజ్ చేసి విజయవాడలో ఎవరో 5000 తీశారు బయటికి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 5 మినిట్స్ లో నేను వైజాగ్ నుంచి విజయవాడ ఎలా వెళ్తాను? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆబ్వియస్లీ నాట్. ఫ్రాడ్ డిటెక్షన్. మరి బిగ్ డేటా ఏం చేస్తుంది ఇక్కడ అంటే ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ATMs. జియోగ్రఫికల్ డిస్టెన్స్ దానికి తెలుసు కాబట్టి ఇట్ విల్ ఆబ్వియస్లీ క్యారీ ది జియోగ్రఫికల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మైండ్ లో పెట్టుకుంటుంది. అండ్ ద పర్సన్, సేమ్ పర్సన్ ఇక్కడ అక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు 5 మినిట్స్ లో. నార్మల్ కూడా పాసిబుల్ అవ్వదు. 400 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేయాలంటే 5 మినిట్స్ లో అవ్వదు నా దగ్గర. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ హెల్ప్ ది ఫ్రాడ్ డిటెక్షన్ మెకానిజమ్స్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ హ్యాపెండ్ అని. అట్లానే హోమ్లాండ్ సెక్యూరిటీ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, ఫినాన్స్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి బిగ్ డేటా సపోర్ట్ చేస్తుంది. హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో ఇవన్నీ కూడా బిగ్ డేటా మనకి సపోర్ట్ చేస్తున్న డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ you have been going through, these are all the opportunities that you will get after studying this. ఇవన్నీ మనకు అనవసరం, బట్ జనరల్గా చెప్తున్నాను నేను. సో బిగ్ డేటా చదువుకుంటే బయటికి వెళ్ళాక నాకు ఆపర్చునిటీస్ ఏంటి సార్ అంటే, దీస్ ఆర్ సమ్ లిస్ట్ ఆఫ్ ప్రొఫైల్స్ వాట్ ఎవర్ అపియరింగ్ ఆన్ ద స్క్రీన్. ఈ ప్రొఫైల్లో ఉన్న జాబ్స్కి మీరు ఎలిజిబుల్. దానికి మీరు డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేయాల్సి వస్తుంది, బిగ్ డేటాలో డిఫరెంట్ టూల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది, డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ జాబ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్, రైట్? And I have listed some MNC companies also which you are already known to study. So ఇవన్నీ కూడా different people will be recruiting you based on the information you have. Okay na? So that's all about the topics actually we have. So basic summary మళ్ళీ చెప్తున్నాను. What we have covered in this topic అంటే we came to know about the term big data. Big data అంటే ఏంటి అని నేర్చుకున్నాం. ఏంటంటే it's a collection of large data sets which cannot be processed with traditional mechanisms, as well as it needs some tools or architectures or frameworks to solve the problem. Now next one is different sources of data. మీకు నేను చెప్పింది few examples మాత్రమే, బట్ రిమైండ్ చేస్తున్నాను. బ్లాక్ బాక్స్ డేటా చూశాను, I have seen social media data, I have seen search engine data. Next one is we have seen 5 different characteristics, which is volume, velocity,
variety, veracity, as well as value. And the last one is types of data. We have unstructured data, semi-structured data, and structured data. Okay, na? So these are all the different kind of